ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చారి గారు నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. రైట్. సో చారి గారు, ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించి వారి తల్లిదండ్రులకు సంబంధించిన అంశం గురించి మాట్లాడకపోతున్నాము. సో ఇవాళ రోజుల్లో పిల్లలకు ఓ 22-23 సంవత్సరాలు లేదంటే ఒక 24-20 సంవత్సరాలకంతా కూడా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. ఇక 27, 28, 29 అంతా కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. సో మొత్తంగా 28, 29, 30 ఏళ్ళకంతా వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. అటు ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి. సో పిల్లలు అనే వాళ్ళకి ఒక 28, 29, 30 వచ్చేటప్పటికి ఆబ్వియస్గా పేరెంట్స్కి ఒక 55 to 60 అంటే అప్పుడప్పుడే కొంత వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతుంటారు. కరెక్ట్. పేరెంట్స్ ఆబ్వియస్గా అంటే కొంతమంది 50s ఉంటారు, కొంతమంది పేరెంట్స్ అంటే అప్పట్లో వాళ్ళకి ఎర్లీగా వివాహం అయితే కొంతమంది 50s ఉంటారు, కొంతమంది 55 to 60 ఎంటర్ అవుతుంటారు. కాబట్టి ఆల్రెడీ పిల్లలు సెటిల్ అయిపోయారు కాబట్టి వృద్ధాప్యంలోకి వెళ్తున్నటువంటి ఆ పేరెంట్స్ను పిల్లలు ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి అంటారు? వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భరోసాని, ఆర్థికంగా ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వచ్చు అంటారు? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా నేను ఒక కేస్ స్టడీ తీసుకొని చెప్తాను. ఓకే, అంటే ఏదో థియరీస్ లా కాకుండా ప్రాక్టికల్గా జరిగిందే చెప్తాను. బట్ వ్యూవర్స్ అందరూ, ఇన్వెస్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు డైరెక్ట్గా ట్రై చేయకండి. అంటే ఒక డాక్టర్ లేకుండా సర్జరీ చేసే లాంటిది అనమాట ఇది. సో దయచేసి ఒక మంచి అడ్వైజర్ని, ఒక మంచి ఎంఎఫ్డిని, ఇట్లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ సలహా మేరకు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలండి దయచేసి. ఎందుకంటే ఎస్పెషల్గా మనం ఇది చాలా సెన్సిటివ్ విషయం మాట్లాడుతున్నాం. సో 55-60 ఇయర్స్ వచ్చిన పేరెంట్స్కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందించాలి అంటే పిల్లలు మంచి రూట్ ఫాలో అయితే డెఫినెట్గా బాగుంటుందండి. నేను అదే కేస్ స్టడీ చెప్తాను ఇప్పుడు. బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ అడ్వైజర్తోనే వెళ్ళడము, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలండి. రైట్. సో బేసిక్గా మనం ఇంతకుముందు ఒక వీడియో చేసామండి, ఎస్ఐపి యువర్ థర్డ్ చైల్డ్ అని చెప్పి చేసాం. అంటే అదేంటి, పేరెంట్స్ గురించి చేసాం. అంటే మీ ఇద్దరు పిల్లలతో పాటు ఇంకో మూడో పిల్లాడిని కూడా మీరు పెంచండి అని చెప్పి చేస్తాం. అది దట్ ఈస్ నథింగ్ బట్, ఆ మూడో చైల్డ్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అని చేసాం మనం. ఓకే, అయితే అది చాలా బాగా జనాల్లోకి వెళ్ళిందండి, అందరికీ చాలా అర్థమైంది. దాని నుంచి మాకు చాలా కాల్స్ వచ్చాయి. అయితే అందులో పేరెంట్స్ ఏమంటున్నారంటే, చాలా బాగుందండి మీరు చెప్పిన, అది మాకు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కానీ 10 ఇయర్స్ బ్యాక్ కానీ తెలిసి ఉంటే బాగుండేదండి. మేము చేయలేకపోయాం అది యాక్చువల్గా. సో అది చేస్తుంటే బాగుండేది. అంటే మా డబ్బులంతా కూడా పిల్లల్ని చదివించడంలో, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడంలో, వాళ్ళకి సెటిల్ చేయడంలో ఆ డబ్బంతా అయిపోయింది. అలాగే మేము కూడా కొంచెం డబ్బు వృధా కూడా ఖర్చు పెట్టామండి. ఇలాంటిది మీరు చెప్పింది ఒక 20 ఇయర్స్ నుంచి ఒక 5,000 or 10,000 ఎవ్రీ మంత్ పక్కన పెట్టుకొని ఉంటే ఈ పాటికి నేను పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం పడేది కాదు అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఏదో మమ్మల్ని చూసుకోవట్లేదు, వాళ్ళ ఉద్దేశం అది కాదండి. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి మేము బర్డెన్ అయ్యామే, పిల్లల్ని మేము ఇబ్బంది పెడుతున్నామని కొంచెం ఫీల్ అవుతున్నారు అనమాట. అంతకుమించి ఏం లేదు. సో ఈవెన్ పిల్లలు కూడా యాక్చువల్గా ఇవాళ మీరు అడిగిన కేస్ స్టడీ ఏంటంటే పిల్లలు తెలుసుకోవాల్సింది. మొన్న మనం లాస్ట్ టైం చేసింది ఏంటంటే పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం చేసాం. ఇవాళ పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం చేస్తున్నాం మనం. ఓకే, అయితే పిల్లలు యాక్చువల్గా ఇవాళ మీరు సెటిల్ అయ్యారు అంటే మీరు ఒక ట్రీ లాగా గ్రో అయ్యారు. అంటే మీ పేరెంట్స్ ఎంతో సాక్రిఫైస్ చేశారు కాబట్టి మీరు ఒక ట్రీ లాగా గ్రో అయ్యారు. మీరు ట్రీ లాగా ఉన్నారు ఇవ్వాలంటే, ఒకప్పుడు సీడ్ వేసింది, దానికి వాటర్ పోసింది, అట్లాగే సన్లైట్ ఇచ్చింది, అన్నీ కూడా మీ పేరెంట్సే. సో ఇవాళ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఫైనాన్షియల్లీ మీరు వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు సెట్ చేయాలి. అయితే పిల్లలు కూడా చేస్తున్నారండి, కాకపోతే కొంచెం మెథడ్స్ చేంజ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకరు ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా మనీ పంపిస్తున్నారు పేరెంట్స్కి. అయితే ఏమవుతుందంటే, రెగ్యులర్గా మనీ పంపించే దాంట్లో ఎప్పుడైనా మన జాబ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఒక 2-3 మంత్స్ పంపించలేని సిచ్యువేషన్లో ఉంటే పేరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే అడగడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెండో వాళ్ళు, సో వీళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా మీరు ఏదైనా ప్లాన్ చేసి పెట్టండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు మీరు ఇవ్వడము, వాళ్ళు అడగడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి, సో ఇలాంటి పేరెంట్స్ గురించి మీరు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేయండి ఒకటి.
రెండోది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక 50-60 lakhs ఆర్ 70 lakhs పెట్టి ఒక ఫ్లాట్ కొంటున్నారు. కొనేసి దాని రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో రెగ్యులర్గా పేరెంట్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా పేరెంట్స్ అకౌంట్స్కి వచ్చేస్తుంది అది. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, తర్వాత పేరెంట్స్ తర్వాత ఫ్లాట్ వీళ్ళకు ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన. సో దిస్ ఈజ్ ఓకే. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఎఫ్డీస్ చేస్తున్నారు. ఎఫ్డీస్ చేసేసి దాని ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్లీ ఇంట్రెస్ట్ విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ ఎఫ్డీ అమౌంట్ అనేది పేరెంట్స్ తర్వాత వీళ్ళకు ఉంటుంది. సో ఇలా ఫ్లాట్ అండ్ ఎఫ్డీ ప్లాన్ చేసేవాళ్ళు ఇంకొక ఆప్షన్ ఏం చూడొచ్చు అంటే మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ చూడొచ్చండి. ఓకే, ఫ్లాట్లో ఏమవుతుంది అంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, కానీ అది 3 to 4% మాత్రమే వర్కౌట్ అవుతుంది పేరెంట్స్కి. ఓకే, తక్కువ వస్తుంది. ఎఫ్డీలో కొంచెం ఎక్కువ వస్తుంది, 5 to 6%, కానీ లాంగ్ టర్మ్ ఉండట్లేదు. మేబీ 10 years తర్వాత మళ్ళీ దాని ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతాయి. సో లాంగ్ టైమ్ హారిజన్లో ఈవెన్ ఫ్లాట్ చూసుకున్నా మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది 3 to 4% ఇస్తుంది, అండ్ ఫ్లాట్ రేట్ పెరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఏమవుతుందంటే ఫ్లాట్ రేట్స్ ఫస్ట్ 10 years పెరుగుతాయండి, అక్కడ సాచురేట్ అయిన అవ్వచ్చు లేదా డిప్రిసియేషన్ అయినా అవ్వచ్చు. సో అందుకని ఈ ఫ్లాట్ కన్నా ఈ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకోవడం కన్నా కూడా మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనము లాస్ట్ టైం సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ గురించి సపరేట్ వీడియో చేసాము. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ కూడా వచ్చింది, కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలండి. అంటే ఆల్రెడీ ఒక 3.5 years 5 years బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం చేశాడు అనేది మీకు చెప్తాను. అదే కేస్ స్టడీని మీకు చెప్తాను. తిని ఏం చేశాడంటే వాళ్ళ పేరెంట్స్ ఇంకొక 3 yearsలో రిటైర్ అవుతారు అన్నప్పటి నుంచి తన పాకెట్లోంచి కొంత మనీ, పేరెంట్స్ ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి వాళ్ళ పాకెట్లోంచి కొంత మనీ, ఇంకొక 3 yearsలో రిటైర్ అవుతాడు అన్నప్పుడు వాళ్ళకి ఎస్ఐపి స్టార్ట్ చేయించాడండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయించాడు. ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యారు. సో రిటైర్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళకి అన్ని రోజులు వర్క్ చేసిన పిఎఫ్, ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ అదంతా లేదండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ మదర్ అండ్ ఫాదర్ ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక 60 lakhs వరకు లంసం వచ్చింది. అలాగే ఈ ఎవ్రీ మంత్ ఈయన ప్లస్ పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్న మనీ కాస్త ఒక 20 lakhs వరకు అక్యుములేట్ అయింది. ఒక ఈ 20 + 60 టోటల్ 80 lakhs ఉంది. ఇందులో నుండి వాళ్ళకి ఏం చెప్పాడంటే ఒక 20 lakhs మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎఫ్డీలో పెట్టుకుంటారా, ఆర్డీలో పెట్టుకుంటారా, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటారా, ఎవరికైనా వడ్డీలకి ఇస్తారా, మీ ఇష్టం. ఈ 20 lakhsని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ ఒక 40 lakhs మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టాలని చెప్పి వాళ్ళకి గైడ్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టించాడు. ఈ 20 + 40 ఓవరాల్గా 60 lakhs అయిందండి. సో దాని నుండి ఇనీషియల్గా తను ఏం చేశాడంటే పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇద్దరికి కూడా చాలా ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసి పెట్టేసుకున్నాడండి. అరౌండ్ 50 lakhs నుంచి 1 crore మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసి పెట్టుకున్నాడు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా వాళ్ళకి హెల్త్కి సంబంధించి మటుకు వాళ్ళ అసెట్స్ విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రెండవది 6 monthsకి అంటే ఎస్డబ్ల్యూపీలో ఏదైనా మార్కెట్ డౌన్ అయినా, ఎందుకంటే ఒక ఫస్ట్ 5 years వరకు ఎస్డబ్ల్యూపీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఫస్ట్ 5 yearsలో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళకి ఒక 6 months వరకు ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టాడు. ఓకే, అండ్ మూడవది ఎస్డబ్ల్యూపీలో కూడా విత్డ్రావల్ పర్సంటేజ్ అనేది ఇనీషియల్గా, అంటే ఎస్డబ్ల్యూపీ అనేది మన ఇష్టం వచ్చినంత విత్డ్రావల్ తీసుకోవచ్చండి. ఎవ్రీ మంత్ మనం యూనిట్స్ విత్డ్రావల్ చేస్తూ ఉంటాం. సో అది 5% తీసుకోవచ్చు, 7% తీసుకోవచ్చు, 9 కూడా తీసుకోవచ్చు. కానీ ఇతను ఏం చేస్తాడు 6 to 7% మధ్యలో విత్డ్రావల్ పెట్టాడు. ఈ 60 lakhs పైన తనకి రెగ్యులర్గా వాళ్ళ పేరెంట్స్కి ఒక 35,000 to 40,000 వస్తుందండి. సరిగ్గా ఇవాళ 3.5 years అవుతుంది, 3 to 3.5 years అవుతుంది. వీళ్ళ విత్డ్రావల్తో పాటు వీళ్ళకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ విత్డ్రావల్తో పాటు ఇవాళ వాళ్ళకి ఆ 60 lakhs కాస్త 1 crore అయిందండి. 1 crore అయింది. అంటే ఇంకొక 2 years కనుక గడిచింది అనుకోండి, వీళ్ళ విత్డ్రావల్ అనేది మేబీ 35-40 నుండి 60-70,000 కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏమవుతుంది అంటేనండి ఈ 55 to 60 years మీరు అన్న వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెరుగుతుందండి. గుళ్ళు గోపురాలు తిరగాలని ఉంటుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది ఎస్పెషల్గా. ఓకే, అలాగే ఏదో చిన్న ఫంక్షన్స్ వస్తాయి, మనవళ్ళకి మనవరాలకి ఏదో కొనివ్వాలని వాళ్ళకి ఆశగా ఉంటుంది. సో ఏది చెయ్యాలన్నా సరే పిల్లల మీద డిపెండ్ అవ్వడం అనేది వాళ్ళకి కరెక్ట్గా అనిపించదు. అందుకని ఇలా చేస్తే కనుక, అంటే మీరు ఫాలో అయ్యే మెథడ్స్ బాగానే ఉన్నాయి, కొంతమంది ఫ్లాట్ కొంటున్నారు, కొంతమంది ఎఫ్డీ పెడుతున్నారు. అలాగా దీన్ని, ఈ ఆప్షన్ని, ఇది నేను ఏదో థియరీ లాగా చెప్పట్లేదండి, ఇది ప్రాక్టికల్గా ఒక అతను చేసింది కాబట్టి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. సో 100% వర్కౌట్ అయ్యే ఫార్ములా ఇది. ఓకే, కాకపోతే ప్రతి వ్యూవర్ అండ్ ప్రతి ఇన్వెస్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
షుడ్ బి వెరీ కేర్ఫుల్. స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది మీ పక్కన ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాండ్ హోల్డ్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్నైనా లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ఐఏ అంటారండి, వాళ్ళనైనా పెట్టుకొని మీరు చేయండి తప్ప నాకు అన్నీ తెలుసండి నేను డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక చాలా ప్రమాదం అండి. ఇది యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇదేంటంటే కరెంట్ లాంటిది, కరెక్ట్గా స్విచ్ చేస్తే లైట్ వస్తుందండి, లేదు దాంట్లో ఏళ్ళు పెడతానంటే కనుక మనకు షాక్ పడుతుంది. అంటే ఈ మధ్య అసలు చాలా మంది అడ్వైజర్ ద్వారా వెళ్ళొద్దని కూడా చెప్పేస్తున్నారంట. అవునవును, అది చాలా ప్రమాదం అండి. అది అడ్వైజర్ ద్వారా వెళ్ళొద్దు, అడ్వైజర్ తో పెట్టుకోవద్దు. ప్రమాదం అండి, అది చాలా ప్రమాదం. అది అలా చేయకూడదు యాక్చువల్గా. అంటే సింపుల్ అండి, మనకి ఫీవర్ వస్తే కొంతవరకు వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి నార్మల్ ఏదో కాంబినేషన్ వేసుకోవచ్చండి, కానీ సర్జరీకి కూడా మెడికల్ షాప్కి వెళ్ళలేము. సో ఇది పేరెంట్స్ మనీ, సర్జరీ లాంటిది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో మనకి ఏదైనా రిస్క్ జరిగినా పేరెంట్స్ మనకి వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ కావాలంటే ఇంకా డెఫినెట్గా ఒక లాంగ్ టర్మ్ జెన్యూన్ ట్రస్టెడ్ అడ్వైజర్ ఉండడం ఎప్పటికైనా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. కెరీర్లో సెటిల్ అయిన పిల్లలు, వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న తల్లిదండ్రులకు ఎటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళ ఫైనాన్షియల్స్ని ఆ ఏజ్లో ఏ విధంగా వాళ్ళకి మేనేజ్ చేసి పెట్టాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, నమస్తే.